గుంటూరు జిల్లా కొల్లిపర మండలం అత్తోట గ్రామాన్ని బ్రెజిల్ దేశం నుంచి వచ్చిన 25 మంది సభ్యుల బృందం సందర్శించింది. 2 రోజుల పర్యటనలో భాగంగా వచ్చిన బ్రెజిల్ బృందానికి ప్రకృతి వ్యవసాయంపై జీవక ఎరువుల తయారీపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ రాజ్ కుమార్ మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో నేలను సారవంతం చేసుకుని అధిక దిగుబడి సాధించడానికి ప్రకృతి వ్యవసాయం ద్వారా అనుసరించాల్సిన విధానాలను బ్రెజిల్ ప్రతినిధులకు తెలిపామన్నారు. జిల్లాలో ఇప్పటికే 79 గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయం పట్ల రైతులు ఆసక్తి చూపిస్తున్నారని చెప్పారు. మరో 77 గ్రామాలను గుర్తించడం జరిగిందన్నారు. జీవక ఎరువులను వినియోగించి భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన ఆహారం, మంచి ప్రకృతిని అందించడమే ప్రకృతి వ్యవసాయ లక్ష్యమని తెలిపారు. అనంతరం ప్రకృతి వ్యవసాయంపై కళాత్మకంగా ఎన్నో ప్రయోగాలు చేసిన రైతు ఎర్రు బాపై మాట్లాడుతూ బ్రెజిల్ నుంచి వచ్చిన 25 మంది సభ్యులకు ప్రకృతి వ్యవసాయంపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజ్ కుమారి. నేను ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ని. ఈరోజు గుంటూరు జిల్లాలో కొల్లిపర మండలం అత్తోట గ్రామానికి మనకు బ్రెజిల్ నుంచి ఒక బృందం వచ్చారు. సుమారు 25 మంది వచ్చారు. వారు కూడా అక్కడ మినిస్ట్రీ నుంచి వచ్చారు, అలానే కోఆపరేటివ్ సెక్టర్ నుంచి వచ్చారు, ఫార్మర్స్ ఉన్నారు, దాంట్లో సైంటిస్టులు ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ప్రకృతి వ్యవసాయం మీద మక్కువతో ప్రకృతి వ్యవసాయం నేర్చుకోవాలనే దగ్గర నుంచి చూసి నేర్చుకుందాము, వాళ్ళ దేశంలో కూడా అమలు చేద్దామనే ఉద్దేశంతో మన దగ్గరకు వచ్చారు. మనము ఎప్పుడూ కూడా మొక్కల గురించే కాకుండా నేల గురించి మనం సంరక్షణ చేసుకోవాలనే భాగంగా దీనికి అవసరమైనటువంటి ఇన్పుట్స్ ఎలా ఉంటాయి, అలానే దీనికి నేల ఎలా బాగుపడుతుంది, దీనిలో ఈల్డ్ ఎక్కడా దక్కకుండా మరి దిగుబడి తగ్గకుండా తక్కువ ఖర్చుతో భూమిని బాగు చేసుకుంటూ సారవంతమైన నేలను పెంపొందించుకుంటూ అధిక దిగుబడులు ఎలా తీసుకోవచ్చు, దీనికి కావాల్సినటువంటి ఇన్పుట్స్ వాడుకోవటానికి మనము చక్కటి శిక్షణ ఈ అత్తోటలో భూమి భారతిలో చక్కటి శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేశాం. వాళ్ళు ఈ 2 రోజులు ఉండి మనతోనే ఉండి మనం చేసేటువంటి ప్రతి పనిని అబ్జర్వ్ చేసి మన పొలాలు మన రైతులతో దగ్గరగా ఉండి ప్రతిదీ నేర్చుకుంటారు. దీని వెనక ఉన్నటువంటి దీని మొత్తాన్ని ప్రోత్సహించినటువంటి మన రాష్ట్ర ప్రభుత్వానికి, మన సీఎం గారికి, అలానే మన డిప్యూటీ సీఎం గారికి, మన మంత్రివర్యులు గారికి మా అందరి తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.